హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ దాని లోపల ఫండమెంటల్ ఆఫ్ లాజిక్. సో దీని లోపల ఫస్ట్ వన్ ప్రిపోజిషన్ ఆర్ స్టేట్మెంట్. సో ప్రిపోజిషన్ ఆర్ స్టేట్మెంట్ అంటే ఏ ప్రిపోజిషన్ ఆర్ స్టేట్మెంట్ ఈజ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ విచ్ ఈజ్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ బోత్. సో మనం ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ అన్నది అయితే ట్రూ అన్న అయి ఉండాలి, లేకపోతే ఫాల్స్ అన్న అయి ఉండాలి. రెండు అయ్యేట్టుగా అంటే సమ్ టైమ్స్ ట్రూ సమ్ టైమ్స్ ఫాల్స్ అయ్యేటటువంటి ఉండే స్టేట్మెంట్ కాకుండా ఏదైనా ఒకటి అయ్యేటువంటి ఉండే స్టేట్మెంట్ మనం ఏమంటామంటే దాన్ని స్టేట్మెంట్ ఎక్ట్ ప్రిపోజిషన్ అంటాం. ద ట్రూ ఆల్ ఫాల్సిటీ ఆఫ్ ప్రిపోజిషన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ట్రూత్ వాల్యూ. సో దాన్ని ఏమంటామంటే ట్రూత్ వాల్యూ అంటాం. సో వాటిని ఎలా డిఫైన్ చేస్తాం చూద్దాం. దోస్ టూ వాల్యూస్ ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ డినోటెడ్ బై ద సింబల్స్. సో మనం ట్రూ అంటే ప్రతిసారి ట్రూ రాయకుండా క్యాపిటల్ టీ తోటి ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఫాల్స్ని వచ్చేసరికి క్యాపిటల్ ఎఫ్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో వాటి ఏంటి క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ ఎఫ్ రెస్పెక్టివ్లీ. దెన్ సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే క్యాపిటల్ టీ కాకుండా 1 తోటి ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ను 0 తోటి ఇండికేట్ చేస్తాం. అంటే 1 and 0 నెంబర్స్ తోటి కూడా కొన్నిసార్లు మనం డిఫైన్ చేస్తాం, లేకపోతే రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ వీటికి ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్టయితే, సో హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. సో ఇది స్టేట్మెంట్ అనేది ట్రూ స్టేట్మెంట్ కాబట్టి ప్రిపోజిషన్ అవుతుంది, లేకపోతే స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఇది కూడా ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 + 3 = 7. సో మనం ఇచ్చిన స్టేట్మెంట్ అనేది క్లియర్గా రాంగ్ స్టేట్మెంట్. సో ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది ఇది. సో మనం ఫాల్స్ అని చెప్పగలుగుతున్నామంటే ఆటోమేటిక్గా ఇది కూడా ఒక ప్రిపోజిషన్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రిపోజిషన్ కానీ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం చూసినది ఏదైతే హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, 2 + 3 = 7. దోస్ ఆర్ ప్రిపోజిషన్స్ బికాస్ దే ఆర్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో అవి ట్రూ అన్నాయి లేకపోతే ఫాల్స్ అన్నాయి. నెక్స్ట్ కనుక స్టేట్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే వాట్ ఈజ్ యువర్ నేమ్. సో ఇది క్వశ్చన్, ఇక్కడ ట్రూ ఉండదు ఫాల్స్ ఉండదు. సో ఇది ఏమవుతుంది ప్రిపోజిషన్ అనేది కాదు. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. సో ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్ అంటున్నాను. ఎక్స్ అనేది మేబీ 3 కావచ్చు, 2 కావచ్చు, అంటే ఐదర్ ఈవెన్ నెంబర్ కావచ్చు, ఐదర్ ఆడ్ నెంబర్ కావచ్చు. సో ఇది కూడా అంటే బోత్ అవుతుంది. సో బోత్ అయితే దాన్ని ఏమంటామంటే ప్రిపోజిషన్ అనడానికి ఛాన్స్ లేదు. అంటే ఏదైనా 2 వాల్యూస్ కనుక వస్తే వాటిని ఏమంటే డిక్లరేటివ్ స్టేట్మెంట్, లేకపోతే వాటిని ప్రిపోజిషన్స్ అని. సో నెక్స్ట్ టాపిక్ కనుక చూస్తే కనెక్టివిటీస్. కనెక్టివిటీస్ అంటే ద వర్డ్ ఆర్ ఫేస్ ఆర్ సింబల్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు మేక్ ఏ ప్రిపోజిషన్ బై 2 or more ప్రిపోజిషన్స్ ఆర్ కాల్డ్ లాజికల్ కనెక్టివిటీస్ ఆర్ సింపుల్ కనెక్టివిటీస్. సింపుల్గా మనం ఇంతకు యూజ్ చేసిన ప్రిపోజిషన్స్ను ఏవైనా వర్డ్స్ కానీ ఫేజెస్ కానీ సింబల్స్ కానీ యూజ్ చేసి కనుక క్లబ్ చేస్తే అని కనెక్షన్ చేస్తే వాటిని ఏమంటారంటే లాజికల్ కనెక్టివిటీస్ లేకపోతే సింపుల్ కనెక్టివిటీస్ అంటాం. సో జనరల్గా మనకు ఉండే మ్యాథమెటిక్స్ ఈ సిలబస్ లోపల మనకు 5 బేసికల్ కనెక్టివిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ నెగేషన్, నెక్స్ట్ వన్ కంజంక్షన్, నెక్స్ట్ డిస్జంక్షన్, నెక్స్ట్ కండిషనల్, నెక్స్ట్ బై కండిషనల్. ఈ 5 అనేటివి మనకు సిలబస్లో ఉన్నాయి. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ నెగేషన్. సో నెగేషన్ అంటే ఎ సింపుల్ థింగ్. ద నెగేషన్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ జనరల్లీ ఫార్మ్డ్ బై రిటర్న్ ద వర్డ్ నాట్ ఎట్ అ ప్రాపర్ ప్లేస్ ఇన్ ద స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ ఆర్ ప్రిపోజిషన్. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ కనుక ఇస్తే దానికి ముందు కనుక మీరు నాట్ కనుక పెడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ స్టేట్మెంట్ కనుక మీరు నాట్ కనుక యూజ్ చేసి ఆ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ఏమంటామంటే నెగేషన్ అంటాం. బై ప్రిఫిక్సింగ్ ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ ద ఫేస్ ఇట్ ఈజ్ నాట్ కేస్ దట్ ఇఫ్ పి ఈజ్ ఏ స్టేట్మెంట్ దట్ ద నెగేషన్ ఆఫ్ ద పి హ్యాస్ రిటర్న్ యాజ్ లైక్ దిస్ అండ్ నెగేషన్ ఆఫ్ పి. సో మీరు ఏదైనా పీని కనుక డెనోట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టేట్మెంట్ని ప్రిపోజిషన్ని సింపుల్గా పీ తోటి డెనోట్ చేస్తే దానికి సంబంధించిన నెగేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా రాస్తామో అనుకుంటే ఈ సింబల్తో రాయొచ్చు, లేదంటే
ఇక్కడ కనబడే నెగేషన్ సింబల్తో రాయొచ్చు. చదివేటప్పుడు ఏమని ప్రొనౌన్స్ చేస్తామంటే రీడ్ యాజ్ ఏ నాట్ పి అని చదువుతాం. సో పి అంటే ప్రిపోజిషన్, సింపుల్గా మనం ఐడెంటిఫై చేయడం కోసం, గుర్తుపెట్టుకోవడం కోసం. సో వాటికి సంబంధించిన ట్రూత్ టేబుల్ కనుక చూస్తే ఇఫ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పి అనేది కనుక ట్రూ అయిందనుకోండి, దెన్ నెగేషన్ పి ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ పి కనుక ఫాల్స్ అయిందనుకోండి, దెన్ ట్రూత్ వాల్యూ ఆఫ్ నెగేషన్ పి వాల్యూ వచ్చేసరికి టీ అవుతుంది. సో ఇక్కడ ట్రూత్ టేబుల్ చూడండి ఒకసారి. ఇఫ్ పి అండ్ టీ, పి కనుక ట్రూత్ అయితే నెగేషన్ పి అనేది ఫాల్స్ అవుతుంది, పి కనుక ఫాల్స్ అయితే నెగేషన్ అనేది టీ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. పి కనుక 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటున్నాను, నెగేషన్ పి అనేది ఏమవుతుందంటే 2 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సింపుల్ థింగ్, నాట్ అనేది మనం యూజ్ చేస్తాం. సో అలా యూజ్ చేస్తే దాన్ని ఏమంటారంటే నెగేషన్ అని అంటాం. నెక్స్ట్ వన్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే సింపుల్ థింగ్, మనం రెగ్యులర్ యూజ్ చేసే అండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంజంక్షన్ అంటాం. ద కంజంక్షన్ ఆఫ్ 2 స్టేట్మెంట్స్ ఆర్ 2 ప్రిపోజిషన్స్. పి అండ్ ఎస్ ఈజ్ ద స్టేట్మెంట్. సో మనం దీన్ని కంజంక్షన్ ఈ సింబల్తో యూజ్ చేస్తాం. సో పి కంజంక్షన్ క్యూ విచ్ ఈజ్ రీడ్ యాజ్ ఏ పి అండ్ క్యూ. సో మనం రెగ్యులర్ యూజ్ చేసే అండ్నే మనం కంజంక్షన్ అంటాం. సో మనం రీడ్ చేసేటప్పుడు ఎలా రీడ్ చేస్తామంటే పి అండ్ క్యూ అని రీడ్ చేస్తాం. ద స్టేట్మెంట్ ఆఫ్ పి కంజంక్షన్ క్యూ హ్యాజ్ ఎ ట్రూత్ వాల్యూ క్యాపిటల్ టీ వేర్ ద బోత్ పి అండ్ క్యూ హ్యావ్ ద ట్రూత్ వాల్యూ, అదర్వైజ్ ఇట్ హ్యాస్ ట్రూత్ వాల్యూ ఫాల్స్. సింపుల్ థింగ్, ఎప్పుడు కానీ కంజంక్షన్ లోపల అన్ని వాల్యూస్ అంటే ఎన్ని నేను ఇక్కడ పి అండ్ క్యూ తీసుకున్నాను, పిక్యూఆర్ ఇలా తీసుకున్నప్పుడు అన్ని ట్రూత్ వాల్యూస్ అయినప్పుడు మాత్రమే ట్రూత్ వాల్యూ వస్తుంది, అదర్వైజ్ ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. అంటే కంజంక్షన్ లోపల మనం ఎన్ని తీసుకున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిక్యూఆర్ఎస్ ఇలా తీసుకున్నారనుకోండి, సో మనకు అన్ని ట్రూత్ వాల్యూస్ అయినప్పుడు మాత్రమే మనకు టీ వస్తుంది, అంటే ట్రూత్ వాల్యూ వస్తుంది. సో దానిలో ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా లాస్ట్లో వచ్చే వాల్యూ ఫాల్స్ అవుతుంది. సో ఇది కంజంక్షన్ స్టేట్మెంట్, ఇలా ఉండేదని కంజంక్షన్ అంటాం. సో దీని యొక్క ట్రూత్ టేబుల్ చూస్తే సింపుల్ థింగ్ ఏమని చెప్తాను, మామూలుగా అన్ని ట్రూత్ అయినప్పుడు మాత్రమే ట్రూత్ వస్తుంది, అదర్వైజ్ ఫాల్స్ అవుతుంది. సో పి వాల్యూ క్యూ వాల్యూ టీ వచ్చినప్పుడు టీ వచ్చింది, టీ అండ్ ఎఫ్ అండ్ ఆటోమేటిక్ ఎఫ్ వస్తుంది, ఎఫ్ అండ్ టీ వస్తే ఎఫ్ వస్తుంది, ఎఫ్ వస్తే ఎఫ్ వస్తుంది, అంటే ఫాల్స్ వస్తుంది. సో ఒక జనరల్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. సో దీన్ని కనుక క్లబ్ చేసి రాస్తే ఎలా రాస్తారంటే ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. సో ఇది కంజంక్షన్కు ఎగ్జాంపుల్. నెక్స్ట్ డిస్జంక్షన్. డిస్జంక్షన్ అంటే సింపుల్, అది అండ్ ఇది ఆర్. సో ఆర్ ఆపరేషన్స్ ఏ విధంగానైతే పీకి క్యూకి మధ్యలో చేస్తామో సో వాటిని ఈ సింబల్తో యూజ్ చేస్తాం. అంటే వి అనే సింబల్తో, అంటే ఇండైరెక్ట్ చెప్తున్నాడు, వి అనే సింబల్ లాగా మనం రాస్తాం. సో ఇక్కడ పిఆర్ క్యూ విషయానికి వచ్చేసరికి సేమ్ స్టేట్మెంటే బట్ డిఫరెంట్గా ఉంటుంది. అన్ని ఫాల్స్ అయినప్పుడు అంటే దానిలో ఉండే కమాండ్స్ ఏదైతే ప్రపోజిషన్స్ ఉంటాయో, స్టేట్మెంట్స్ ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ అనేవి అన్నీ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే మనకు ఫాల్స్ వస్తుంది, అదర్వైజ్ మనకేమొస్తుంది ట్రూత్ వాల్యూ వస్తుంది. ద డిస్జంక్షన్ ఆఫ్ 2 స్టేట్మెంట్స్ పి అండ్ క్యూ ఈజ్ ద స్టేట్మెంట్ డినోట్ ఎలా చేస్తాం పి అండ్ బి విచ్ ఈజ్ రీడ్ యాజ్ ఏ పిఆర్ క్యూ అని రీడ్ చేస్తాం. ద స్టేట్మెంట్ పిఆర్ క్యూ హ్యాస్ ద ట్రూత్ వాల్యూ ఎఫ్ ఓన్లీ వెన్ బోత్, అంటే ఇక్కడ బోత్ అంటే ఇక్కడ రెండు తీసుకున్నాం కాబట్టి రెండు ఫాల్స్ అయినప్పుడు ఫాల్స్ అవుతుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఇంక్రీజ్ చేస్తే అంటే మీరు 3 or 4 తీసుకున్నప్పుడు అన్ని ఫాల్స్ అయినప్పుడు మాత్రమే, అంటే నెంబర్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఆల్ ఆర్ ఫాల్స్ దెన్ వీ విల్ గెట్ ఫాల్స్ వాల్యూ, అదర్వైజ్ ద వాల్యూ ఈజ్ ట్రూత్ వాల్యూ, దట్ మీన్స్ టీ వాల్యూ. అండ్ ద టేబుల్ చూసుకున్నట్టయితే సింపుల్ థింగ్, ఫాల్స్ ఉన్నప్పుడు ఫాల్స్ రాయండి, మిగిలిన టీ రాసేయండి. సో టీ ఉన్నప్పుడు టీ వచ్చేసింది, టీ అండ్ ఎఫ్ ఉన్నప్పుడు టీ వచ్చింది, ఎఫ్ అండ్ టీ ఉన్నప్పుడు టీ వచ్చేసింది. సో ఇది డిస్జంక్షన్. ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లే మనం అక్కడ అండ్ ప్లేస్ లోపల ఆర్ యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ కండిషనల్ ప్రిపోజిషన్స్. సో కండిషనల్ ప్రిపోజిషన్ అంటే సేమ్ ఇంతను వాట్లాగానే, బట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఒక కండిషన్ బేస్ చేసుకొని ఇంకొక స్టేట్మెంట్ను రాస్తాం.
సో ఇఫ్ పీ అండ్ క్యూ ఆర్ ఎనీ టూ స్టేట్మెంట్స్, అంటే రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి, పీ ఒకటి క్యూ ఒకటి. సో ఫస్ట్ స్టేట్మెంట్ని బేక్ చేసుకొని నెక్స్ట్ స్టేట్మెంట్ కనుక వస్తే దాన్ని ఏమంటారంటే కండిషనల్ ప్రిపోజిషన్ అంటాం. దీంతో స్టేట్మెంట్ మనం ఎలా రాస్తారంటే సింబల్ కనుక చూసుకుంటే ఈ యారో సింబల్ యూజ్ చేస్తాం, పీ యారో క్యూ విచ్ ఈస్ యాజ్ అ రీడ్ యాజ్ ఏ ఏమని అవుతాం కండిషనల్ స్టేట్మెంట్ అని రాస్తాం. ఇఫ్ పీ ఈజ్ దెన్ క్యూ ఈజ్ కాల్డ్ కండిషనల్ స్టేట్మెంట్. అంటే పీ అనేది ఒకవేళ ట్రూ అయితే క్యూ ఇది అవుతుంది, నెక్స్ట్ పీ అనేది ఫాల్స్ అయితే క్యూ ఇది అవుతుంది, ఇలా మనం రాస్తాం. సో దీన్ని మనం ఏమంటామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇంప్లికేషన్ అండ్ ద కనెక్టివిటీ, ఇట్ ఈస్ ద కండిషనల్ కనెక్టివిటీస్. సో దాని ట్రూత్ టేబుల్ కనుక చూసుకున్నట్టయితే చూడండి, సో ఇక్కడ ట్రూ ఉన్నప్పుడు ట్రూ వస్తుంది, ట్రూ అండ్ ఫాల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అంటే ఇది ట్రూ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఫాల్స్ దాని కనుక ఒబే చేస్తే అంటే రన్ చేస్తే ఆటోమేటిక్గా దీని యొక్క వాల్యూ ఫైనల్ వాల్యూ వచ్చేసరికి ఫాల్స్ అవుతుంది. రివర్స్లో చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అనేది తీసుకున్నారు. సో ఆడ్ నెంబర్ తీసుకుని సో ఆటోమేటిక్గా ఏమైంది 2 అనేది ఆడ్ నెంబర్ అనేది రాంగ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ రాంగ్ స్టేట్మెంట్ తోటి మీరు ఏమని రాస్తారంటే మల్టిపుల్ ఆఫ్ 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అని రాస్తారు నెక్స్ట్ స్టేట్మెంట్. సో ఇలా ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇఫ్ ఇక్కడ ఏం చేస్తున్నాను ఒక టూ జనరలైజ్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటున్నాను. 2 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అండ్ మల్టిపుల్ ఆఫ్ 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అంటున్నాను. అంటే 2 అనేది సరి సంఖ్య, 2తో మల్టిప్లై చేసిన ప్రతి నెంబర్ సరి సంఖ్య అని చెప్తున్నాను. సో ఇవి రెండు స్టేట్మెంట్ రైట్ అయితే ట్రూ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 అనేది ఈవెన్ నెంబర్ అయినా సో దాంతో పాటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రూ వాల్యూ, సో దాంతో మల్టిప్లై చేసినవి మాత్రం ఈవెన్ నెంబర్ కాదు ఆడ్ నెంబర్ అని చెప్తున్నాను. సో ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, రాంగ్ స్టేట్మెంట్ చెప్పాలి, రాంగ్ స్టేట్మెంట్ చెప్తున్నాను. 2 అనేది ఆడ్ నెంబర్ అంటున్నాను, అంటే బేస్ సంఖ్య. ఆ 2 నెంబర్తో మల్టిప్లై అయ్యేటి సరి సంఖ్య, ఎందుకంటే దీనికి ఇది ఆపోజిట్లో ఉండాలి. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్, ఇది రైట్ స్టేట్మెంట్. సో ఆటోమేటిక్గా 2తో మల్టిప్లై అయ్యేటి ఆటోమేటిక్గా సరి సంఖ్యలు కాబట్టి మనకు ట్రూ స్టేట్మెంట్ వస్తుంది. సో 2 ఫాల్స్ స్టేట్మెంట్స్ తీసుకుందాం. ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఈవెన్ నెంబర్ సరి సంఖ్య కాదని అనుకుంటున్నాం. సో దాంతో మల్టిప్లై అయ్యేటి కూడా సరి సంఖ్యలు కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన దానికి ఏదైతే ఉంటుందో దాన్ని సాటిస్ఫై చేస్తే అంటే 2 ఫాల్స్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్. అంటే మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే నెంబర్ తీసుకున్నారు, ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఎక్స్ తోటి మల్టిప్లై అయ్యేటి కూడా ప్రైమ్ నెంబర్స్ కావు. అంటే మనకు ఫాల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టీ అని వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఒకే ఒక సిచ్యువేషన్ లోపల ఫస్ట్ ట్రూత్ వాల్యూ ఉండి అంటే ట్రూత్ వాల్యూ బేస్ చేసుకొని మనకు లాస్ట్ లోపల ఫాల్స్ వాల్యూ వస్తే దాన్ని ఏమంటారంటే ఆటోమేటిక్గా ఫైనల్లో వచ్చే వాల్యూ వచ్చేసరికి ఫాల్స్ వస్తుంది. బట్ 2 ఫాల్స్ అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ ఏ నాట్ ఏ ఆడ్ నెంబర్ అంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా సో ఆడ్ నెంబర్ అంటే ఆటోమేటిక్ ఇండైరెక్ట్గా ఈవెన్ నెంబర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాను, మల్టిపుల్ ఆఫ్ 2 ఈజ్ ఏ నాట్ ఏ ఆడ్ నెంబర్ అంటున్నాను, అంటే ఆటోమేటిక్గా ఈవెన్ నెంబర్ అయిపోతుంది. అంటే ఇక్కడ 2 అనేది బేసిస్ సంఖ్య కాదని చెప్తున్నాను. సో దీన్ని బేస్ చేసుకుని ఇదే స్టేట్మెంట్ బేస్ చేసుకుని 2తోటి మల్టిప్లై అయ్యేటి కూడా బేస్ సంఖ్యలు కాదని చెప్తున్నాను. సో ఫాల్స్ స్టేట్మెంట్ అంటే మనం ఇండైరెక్ట్గా ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. సో ఆ స్టేట్మెంట్ 2 అనేది బేస్ సంఖ్య అంటున్నాను, దాంతో మల్టిప్లై అయ్యేటి ఆటోమేటిక్ అవి కూడా బేస్ సంఖ్యలు అని చెప్తున్నాను. అంటే ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇది రన్ చేస్తున్నాను. ఇక్కడ బేస్ సంఖ్య అని చెప్పాను కదా 2 అనేది, ఇక్కడ కూడా బేస్ సంఖ్య అని చెప్తున్నాను. బట్ ఆటోమేటిక్గా 2 అనేది ఇక్కడ బేస్ సంఖ్య, ఇక్కడ బేస్ సంఖ్య అంటే ఇండైరెక్ట్గా అది ఏమవుతుందంటే 2 అనేది సరి సంఖ్య అవుతుంది కాబట్టి టీ అవుతుంది ఇక్కడ. సో అంటే మనకు కండిషనల్ స్టేట్మెంట్ లోపల ఫస్ట్ దాన్ని బేస్ చేసుకొని సెకండ్ వస్తుంది. ఒకే ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ట్రూ వాల్యూని బేస్ చేసుకొని కనుక ఫాల్స్ వస్తే మనకు అవుట్పుట్ లోపల ఫాల్స్ వస్తుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని ఏమంటారంటే మనం జనరల్గా చూసుకుంటే హైపోథీసిస్ అని మనం జనరల్గా చెప్తాం. సో వీటిని బేస్ చేసుకొని అంటే ఏదైతే పి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని నేను క్యూ వాల్యూని కనుక డిసైడ్ చేస్తే అట్లాంటి వాటి కోసం ఏం చేస్తాను అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాను, కండిషనల్ యూజ్ చేస్తాను, ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాను. సో బై కండిషన్లో వేస్తే ఏంటంటే సేమ్ ఇది కండిషనల్ స్టేట్మెంట్ లాగానే ఉంటుంది. బట్ డిఫరెంట్ ఏంటంటే బోత్ సైడ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, అంటే పి మీద క్యూ డిపెండ్ అవుతుంది, క్యూ మీద పి డిపెండ్ అవుతుంది. సో అలాంటి టైం లోపల మనం ఈ విధంగా రివర్స్లో చూస్తే
ఎఫ్ అయిన అంటే టీ మీద డిపెండ్ అయ్యి ఫాల్స్ వాల్యూ రాదు కాబట్టి ఆటోమేటిక్గా ఇవి రెండు ఫాల్సీ స్టేట్మెంట్స్ కింద వస్తాయి. సో అంటే ఇక్కడ మాత్రమే టీ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ టీ వస్తుంది. ఇది బై కండిషనల్. నెక్స్ట్ వన్ టాటాలజీ అండ్ కాంట్రడిక్షన్. సో టాటాలజీ అండ్ కాంట్రడిక్షన్ అంటే సింపుల్ డెఫినేషన్ అన్న. సో మీరు ఏదైతే ట్రూత్ టేబుల్ ఉంటుందో దానిలో అన్ని వాల్యూస్ కనుక ట్రూత్లో వచ్చినాయి అనుకోండి, దాన్ని టాటాలజీ అంటాం. అంటే సో మనం ఏదైనా ఒక ట్రూత్ టేబుల్ తీసుకున్నాను, ఆ ట్రూత్ టేబుల్లో లాస్ట్లో అన్ని టీలో వచ్చినాయి. సో అట్లాంటి వాటిని ఏమంటారంటే యూనివర్సల్ వ్యాలిడ్ ఫార్ములా అంటారు, లాజికల్ ట్రూత్ అంటారు, టాటాలజీ అంటారు. అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ టేబుల్ కనుక తీసుకున్నట్టయితే ఆ టేబుల్లో అన్ని లాస్ట్ లోపల అవుట్పుట్ లోపల అన్ని ట్రూత్ వాల్యూస్ వస్తే దాన్ని టాటాలజీ అంటాం. ఒకవేళ దీనికి ఆపోజిట్లో వస్తే అన్ని ఫాల్స్ వాల్యూస్ వస్తే దాన్ని ఏమంటారంటే కాంట్రడిక్షన్ అంటాం. అంటే మన దానిలో అవుట్పుట్ లోపల అంటే ఏదైతే ట్రూత్ టేబుల్ ఉంటుందో దానిలో అన్ని ఫాల్స్ వాల్యూస్ వస్తే దాన్ని ఏమంటారంటే కాంట్రడిక్షన్ అంటాం. నెక్స్ట్ అలా కాకుండా మిక్స్డ్ వచ్చినాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే కాంటింజెన్సీ అంటాం. అంటే దాని లోపల అది నైదర్ టాటాలజీ నార్ కాంట్రడిక్షన్, ఇలాంటి వాటి కోసం ఏమంటారంటే కాంటింజెన్సీ అని అంటాం. సో ఇది ఫండమెంటల్స్, జస్ట్ ఫండమెంటల్స్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.